హాయ్ అండి. చూడండి, చిన్న పాపది గౌన్ అనేది స్టిచ్ వేద్దాం. మన దగ్గర మిగిలిండే క్లాత్ తోనే ఈ గౌన్ అనేది స్టిచ్ వేయలేదు. నేను ఒక సబ్స్క్రైబ్ అడిగింది గౌన్ స్టిచ్చింగ్ కటింగ్ కావాలని. సారీ అండి, ఇది కూడా చాలా రోజులు అయిపోయింది నాకు ఈ వీడియో పెట్టడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ తోనే ఇప్పుడు మన షాప్లో ఇది మిగిలింటుంది కదా, ఆ క్లాత్తో స్టిచ్ వేస్తుండేది. ఇప్పుడు ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో. పొడవు వచ్చి లెంత్ ఇది 8 కావాలి, 9 ఒక ఇంచి యాడ్ చేసి మార్క్ వేస్తున్నాను. నడుము లూజు కరెక్ట్గా మనకి ఎంత కావాలో చూసుకొని టోటల్గా 20 అయింది. 5 ఇంచీలు పెట్టి కచ్చాకి 2 ఇంచీలు వదిలేస్తున్నాను డాట్ కోసము. ఇక్కడ నడుములో డాట్ పట్టుకుంటాం కదా, దానికి ఈ సెంటర్కి 3కి వేసుకుంటున్నాను. ఇప్పుడు టెస్ట్ లూజ్ 21 ఉంది, 5.5 నాలుగో భాగము 5.5 తీసి 4 మార్కులు కలుపుదాం. ఇలా కలుపుకునేద్దాము. ఇప్పుడు మనము నెక్ 1.75 2 1.5 ఇలా పెట్టుకుంటే చిన్నపిల్లలకి చాలు, ఎక్కువ అవసరం ఉండలేదు. 2కి లాస్ట్, ఇంకా పెద్దగా సైజు కొంచెం కావాలి చిన్నపిల్లలకి అంటే 2 పెట్టుకోవచ్చు 10 ఏళ్ళ వరకును. 1.5 1.75 2 ఆర్మోలు సేమ్ షోల్డర్ ఎంత పెట్టింటామో అంత 4.5 పెట్టేస్తున్నాను. 1 ఇంచి అనేది తీసి 1/2 ఇంచికి, చిన్నపిల్లలు కాబట్టి మనం 1 ఇంచిలోనే షేప్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు లూజు ఆర్మోల్ లూజు 4 పెట్టేసినాను. నెక్ డీప్ 3 పెడుతున్నాను. కొంచెము ఇంకా క్లోజ్గా కావాలంటే కూడా రౌండ్ అంత లేకుండా తక్కువగా వేసుకోవచ్చు. 3 ఇంచీలకే ఫ్రంట్లో రౌండ్ అనేది వేస్తే ఇదంతా 4 పీసులు చేసి ఫ్రంట్ బ్యాక్ 2 ఉంది. ఫ్రంట్లో షేప్ తర్వాత ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ఘాటు పెట్టుకొని బ్యాక్ డీప్ లేదు, బ్యాక్ పైన ఇంకా వస్తుంది, ఫ్రంట్ మటుకే డీప్. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చి ఈ పీస్ని పెట్టి ఈ కొంచెం 1 ఇంచి లాగా కట్ చేసి తర్వాత ఈ మార్క్ వేసినాం కదా, అక్కడ ఘాట్ ఒకటి పెట్టుకున్నాం డాట్ కోసం. షోల్డర్ లెవెల్కే ఉండాలి డాట్. ఇప్పుడు ఫ్రంట్ షేప్ మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేద్దాం. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. నా మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు, చూస్తే వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మనకు చూస్తేనే చాలను కదా, మాటలతో ఏం అవసరం ఉండలేదు. ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, సబ్స్క్రైబర్ కొంతమంది తెలుగు నీకు సరిగ్గా రావట్లేదు అంటున్నారు. అందుకని నా మాటలతో ఏం అవసరం లేదప్ప, ఇవి నేర్చుకుంటే చాలు అనేది నా ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు రౌండ్గా అతికిచ్చేద్దాం లైనింగ్. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేస్తున్నాను. తక్కువ వచ్చిన పీస్కి ఇలా ముక్క కడుతున్నాను. సైడ్లో అవి కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన దగ్గర మిగిలిన పీసులతో కుడుతున్నాం కదా, అందువలన తక్కువ వస్తే అలా జాయింట్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేలేదు, ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉండదు. మన దగ్గర ఉండే క్లాత్తో అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సేమ్ మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలానే వేసేయాలి. బ్యాక్ డాట్స్ ఇది 2.5 3 ఇంచులు అలా డాట్ పట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనము కాజా పట్టి ఉక్స్ పట్టి రెడీ చేద్దాం. మామూలు నార్మల్ ఎలా స్టిచ్ వేస్తామో అలా. ఇది వచ్చి ఉక్స్ పట్టి లైనింగ్ వేసేది. ఇలా వేసుకొని ఇంకొక ఫోల్డ్ అనేది చేసేస్తే ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇది కాజా పట్టి. దీనికి మెయిన్ పీస్ వేయాలి, పైకి తిప్పి వేస్తాం కాబట్టి మెయిన్ పీస్ ఉల్టాలో జాయిన్ చేయాలి.
ఇంకో స్టిచ్ దీని పక్కలోనే వేసుకొని వచ్చేద్దాం. ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ రెడీ చేద్దాము. బ్యాక్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ నెక్కి లైనింగ్ అంతా అతికిచేసి డాట్ పట్టేసినాను. నెక్కి మటుకే బార్డర్ అనేది ఇప్పుడు వేద్దాం. డిజైన్ లాగా కొంచెం ఈ బార్డర్ 2 ముక్కలు ఉంది కదా, ఇలా జాయింట్ చేసుకొని డిజైన్ అనేది స్టిచ్ వేద్దాం. ఇలా సీదాలో పెట్టుకోవాలి. దీన్ని ఇలా సీదాలో పెట్టుకోవాలి. చేతి పనితో ఏమీ అవసరం లేకుండా నెక్ డిజైన్ అనేది స్టిచ్ వేసేద్దాం. ఈ బార్డర్ వేస్తాం కాబట్టి మనకు ఫీజింగ్ అంతా అవసరం ఉండలేదు. ఫ్రంట్ నెక్కి స్టిఫ్నెస్గా ఈ బార్డరే ఉంటుంది. అందువలన నెక్ పీస్కి అంతా ఫ్యూజింగ్ అవసరం లేకుండా ఇలా స్టిచ్ వేసుకునేయడం. రౌండ్గా కట్ చేసి ఘాట్లు పెట్టుకుని తిప్పి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఎడ్జ్లో ఒక స్టిచ్ వేద్దాం. ఇది వేసేటప్పుడు కూడా లాగకూడదు. లాగితే నెక్ కొంచెం పెద్దగా వస్తుంది, లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ 1 ఇంచితో మార్క్ వేసుకొని కట్ చేసుకునేసి ఫోల్డ్ చేద్దాం. ఇది 1 ఇంచి లేదు, ముక్కాలే ఉంది. అందువలన ముక్కాలకే పెట్టేస్తున్నాను. సన్నగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండేది కటింగ్ చేద్దాం. ఇలా ఎక్కడ మార్క్ వేస్తుంటామో అక్కడికి ఈ కట్ చేసేటప్పుడు చూసుకోవాలి, లేకంటే మెయిన్ పీస్ కట్ అవుతుంది. చూడండి, పట్టుకుంటుంది నాకు కింద పీస్ కూడాను. చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి ఇలా, లేదంటే మెయిన్ పీస్ కట్ అవుతుంది. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయడమే. తొందరగా అయిపోతుంది. చేతి పనితో ఏమో అవసరం లేకుండా నీట్గా కూడా వస్తుంది. అంత బాగుంటుంది. ఫోల్డ్ చేసేటప్పుడు మనం చూసుకొని నెక్ మొత్తానికి ఒకే లెవెల్గా ఫోల్డ్ చేసుకొని రావాలి. అయిపోయింది. ఇప్పుడు నెక్ చున్ని ఫోల్డ్ చేసేటప్పుడు మనము ఒకే తర ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ సైడ్ ఆ సైడ్ ఈ పీస్లు వేసుకొని ఆపోజిట్లో జాయింట్ అనేది చేద్దాం. జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ది క్రాస్గానే జాయింట్ చేయాలి. నెక్ అనేది జారకన్నా ఉండే కోసరం. డబల్ స్టిచ్ వేస్తున్నాను నేను. డబల్ స్టిచ్ అనేది వేయాల ప్రతి ఒక్కటి జాయింట్ చేసేది. ఇప్పుడు నెక్ పీస్ కట్టేద్దాం. నార్మల్ బ్లౌజ్ పీస్కి ఎలా కడతామో క్రాస్ పీస్గా క్రాస్ కట్ చేసుకొని జాయింట్ చేయాలి. 1 ఇంచి కట్ చేసుకుంటే చాలును అగలము. ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ వేసేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయడమే. అయిపోయా. ఇప్పుడు దీన్ని తిప్పి ఇంకో స్టిచ్ వేస్తున్నాను. డిజైన్ ఉంది కాబట్టి మనకి ఒక స్టిచ్ వేసినా కూడాను కనిపించలేదు, నీట్గానే ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు మనము స్లీవ్లు అనేది రెడీ చేద్దాం. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది సపరేట్గా పెట్టేసి స్లీవ్లు రెడీ. బఫ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సెంటర్లోకి రిమూవ్ చేసేద్దాం. స్లీవ్లు వచ్చేసి 4 ఇంచీలు పొడవు. దీంట్లో బఫ్ చిన్నపిల్లలు కాబట్టి దీనికి 3 ఇంచీలు ఈ సైడ్ వదులుకోవాలి. 2.5 3 ఇంచులు మీ కిందంతా ఇలా కుంచులు పోసుకొని వచ్చేయాలి. ఇలా స్టిచ్ వేసేస్తే మనకి బఫ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా. ఎలాంటి వాళ్ళైనా నీట్గా స్టిచ్ చేసుకోగలరు, అంత ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడాను. ఈ పీసు సేమ్ మెథడ్లో రెడీ చేసుకున్నాం. అయిపోయింది. లైనింగ్ కటింగ్ చేసినాను.
ఇలా దీని మీద పెట్టేసి స్టిచ్ చేయడమే. ఉల్టా సీదా చూసుకొని పెట్టుకోవాలి లైనింగ్ అనేది. సెంటర్ ఘాటు పెట్టేస్తున్నాను. లైనింగ్కి సెంటర్కి మెయిన్ పీస్కి సెంటర్కి ఇలా ఘాటు గుర్తు పెట్టుకుంటే ఆ గుర్తు కరెక్ట్గా వస్తుంది. అప్ అండ్ డౌన్ ఈ సైడ్ ఆ సైడు తీసుకొని జాయిన్ చేయొచ్చు. మనం ఒకే సైడ్ వదులుకుంటే హెచ్చు తక్కువ వస్తుంది. ఇప్పుడు బఫ్ కావాలంటే ఆ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని లోపలికి ఇలా తోసుకొని స్టిచ్ వేస్తే బఫ్ అనేది వస్తుంది. లేదా ఫ్లాట్గానే ఉండాలి అంటే అలా తోసుకొని వేసేయచ్చు, ఫ్లాట్గా వచ్చేస్తుంది. చూడండి బఫ్. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కొంచెము లోగా తోసుకొని స్టిచ్ వేయాలి ఈ సైడ్. అప్పుడు బఫ్ అనేది లూజ్గా వస్తుంది. బఫ్ లూజ్ వద్దు అంటే ఫ్లాట్గా పెట్టి స్టిచ్ వేసేయడమే, తక్కువగా వస్తుంది బఫ్. సేమ్ అదే మెథడ్లో ఇప్పుడు బార్డర్ జాయింట్ చేద్దాం. ఎడ్జ్లో ఒక హాఫ్ ఇంచి, ఇది ఒక ఇంచి అగలం కట్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పటికి హాఫ్ ఇంచి రెడీ అయిపోతుంది. ఇప్పుడు తిప్పి ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ వేద్దాం. ఇలా ఇది కుచ్చుకుంటుంది అనుకుంటే మనము మెయిన్ పీస్ మీదనే జాయిన్ చేయొచ్చు. కొంతమంది బార్డర్ పిల్లలు కుచ్చుకుంటుంది అని వేసుకోరు. అలాంటి వాళ్ళకి కుచ్చుకుంటుంది అంటే మనము నీట్గా రెడీ చేసేసి ఆ బార్డర్ వచ్చి దీని మీదనే పీస్ మీదనే జాయిన్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయినాయి స్లీవ్లు మనకి. ఇప్పుడు ఇది రెండు అప్ అండ్ డౌన్ ఉన్నాయి, ఏమిటి ఎక్స్ట్రా థ్రెడ్ అవంతా కట్ చేసుకొని అటాచ్ చేద్దాం స్లీవ్లు. నేను ప్రతి ఒకదానికి షోల్డర్ అనేది చెక్ చేసుకొని జాయింట్ చేస్తాను. షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి మ్యాచ్ చేసిండేది సెంటర్కి పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ తర్వాత ఫ్రంట్ జాయింట్ చేస్తాను. షోల్డర్ చెక్ చేసుకొని మార్క్ చేసుకొని జాయిన్ చేస్తే అప్ అండ్ డౌన్ రాదు. షోల్డర్ పట్టి కరెక్ట్గా ఉంటుందని ప్రతి ఒక్కటి నేను షోల్డర్ రెండు కరెక్ట్గా ఉండాలి చెక్ చేసి ఎక్స్ట్రా దారాలు ట్రిమ్ చేసుకొని స్లీవ్ అటాచ్ అనేది చేస్తాను. అయిపోయింది. మనకి డబుల్ కుట్టు వేసుకోవాలి. ఏం జాయింట్ చేస్తామో ఆ జాయింట్ చేసినప్పుడు అంతాను మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వదిలినాను కదా ఉక్స్ పెట్టేతాను, అది కొంచెం క్లోజ్ చేసుకున్నాం. ఇలా 1 ఇంచి 2 ఇంచులు 1.5 అలా అనేది క్లోజ్ చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ని బట్టి. ఇప్పుడు కుంచిళ్ళు మనకి ఎంత చిన్నవి కావాలంటే చిన్నవి, లేదా పెద్దది 2 ఇంచులు 1.5 ఇంచి అలా వేస్తారు కదా, నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అతికిద్దాం. 2 సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ దీని మీద పెట్టుకొని అతికిచ్చేయడమే. ఒక 2-3 లైనింగ్కి ఇలా ఫ్రిల్స్ పెడితే చాలును. అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది చేద్దాం. ఫ్రంట్ బ్యాక్ 2 అతికిచ్చేసినాను లైనింగ్. ఇప్పుడు సైడ్ జాయింట్. ఇక్కడ జరగకన్నా గుండు పిన్నులు అనేది పెట్టేసుకున్నాము. అప్ అండ్ డౌన్ చూసుకోవాలి 2 ఇలా చూసుకొని తర్వాత గుండు పిన్నులు పెట్టుకొని మార్క్ వేసుకొని ఆ మార్క్ మీదే స్టిచ్ వేస్తే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మార్క్ వేసి కలుపుదాము. అక్కడ మెజర్మెంట్ మార్కులు అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఘాట్లు పెట్టుకుంటాం కదా, ఆ ఘాట్ల కాడికి కలుపుకునేది. టెస్ట్ లూజ్ వచ్చి 5.5, నడుము లూజ్ వచ్చి 5.
ఆ మార్కుల కాటికే కలుపుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి స్టిచ్ కావాలంటే పక్కలో వేసుకొని వచ్చేయచ్చు. ఎన్ని స్టిచ్లు వేయాలనుకుంటున్నారో అన్ని స్టిచ్లు. నేను మటుకు 3 స్టిచ్లు వేస్తాను. ఎడ్జ్లో 1 ఇంచ్ క్లాత్ వదులుతాను, దాన్ని ట్రిమ్ చేసి ఓవర్లాక్ చేస్తే అయిపోయి. ఇప్పుడు ఈ సైడు చూసుకొని ఫస్ట్ స్టిచ్ వేయాలి నీట్గా. హెచ్చు తక్కువలు ఉంటాయి ఒక్కొక్కటి. యావది ఎక్కువ ఉందో అది వదిలేసి ఫ్రీగా తక్కువ ఉండే పీస్ని పట్టుకొని వస్తే కరెక్ట్గా దాని లెవెల్కి అనేది వస్తుంది. సైడ్లో కొంతమందికి అప్ అండ్ డౌన్ రానే వస్తాయి ఒక్కొక్క టైంలో. ఆ టైంలో లాంగ్ యావది వచ్చింటో దాన్ని ఫ్రీగా వదిలేయాలి. దీన్ని కుర్సాగా వచ్చింటుంది కదా, దాన్ని టైట్గా పట్టుకోవాలి. అప్పుడు దాని లెవెల్కి అనేది వచ్చేస్తుంది. యావది లెంతీగా ఉంటుందో దాని లెంత్కి ఈ టైట్గా పట్టుకోవడమో ఆ పీస్ అనేది దాని లెంత్ కరెక్ట్గా వస్తుంది. నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఒకే లెవెల్కు వచ్చేస్తాయి మనకు 2 పీసులు. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ అనేది ఫోల్డ్ చేద్దాం. ఎలా ఉంది గౌన్? ఒకతూరి కలరు నేను స్టిచ్ చేసినది బాగుందా? ఒకతూరి కామెంట్ చేయండి. లైనింగ్ ఫోల్డ్ అయిపోతానే బో అనేది స్టిచ్ వేద్దాము. ఈ బార్డర్ కొంచెం మిగిలింది, ఆ మిగిలిండే క్లాత్నే బో టైప్లో రెడీ చేసేద్దాం. చిన్న బో. ఇప్పుడు దీనికి ఒక లూఫ్, ఇంకా కొంచెము లూఫ్ అనేది రెడీ చేసి వేద్దాం. కొంచెము టై తర ఇలా డోర్ వేసుకుంటాం కదా, ఆ టైప్లో కొంచెం లావుగానే ఉంటుంది. కట్టి 4 ఇంచీలు పొడవు ఉంటుంది. ఓకే, మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అటాచ్ చేసేద్దాము గౌన్కి అనేది. చూడండి ఇలా వచ్చేసింది. బో అనేది బాగుంది కదా, చిన్నపిల్లలకి ఇలా ఉంటేనే ముద్దుగా కనిపిస్తారు. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి ఏమైనా యూజ్ కావచ్చు. చూడండి మన దగ్గర మిగిలిన క్లాత్తోనే ఈ మోడల్ అనేది ఇలా వచ్చేసింది. వేస్ట్ కాకుండా స్టిచ్ వేసి ఎవరికన్నా ఇవ్వచ్చు, సేల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, వీడియోని ఇస్తే లైక్ చేయండి.